హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి మధ్యయుగ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఇది. ఈ పీడిఎఫ్ మా యాప్లో మీరు ₹1 కోర్సులో ఫ్రీగా చదవచ్చు, ఎలాంటి అమౌంట్ పే చేయకుండా. సేమ్ కోర్స్ ₹30 ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. భక్తి ఉద్యమం మధ్యయుగంలో హిందూ సమాజాన్ని మరియు హిందూ మతాన్ని సంస్కరించడం కోసం ఆవిర్భవించిన ఉద్యమమే భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం తమిళనాడు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది. తమిళనాడుకు చెందిన ఆళ్వార్లు మరియు నాయనార్లు దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమానికి పునాదులు వేశారు. దీన్నే తమిళ భక్తి ఉద్యమం అంటారు. ఆళ్వార్లు మొత్తం 12 మంది వైష్ణవ మతాచార్యులు, నాయనార్లు మొత్తం 63 మంది శైవ మతాచార్యులు. శైవ అంటే శివుడిని ఆరాధిస్తారు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో భక్తి ఉద్యమం మహారాష్ట్రకు విస్తరించి 15వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోకి వ్యాపించింది. తమిళ భక్తి ఉద్యమం క్రీస్తు శకం 6 నుండి 9 శతాబ్దాల మధ్యలో తమిళనాడులో ఆళ్వార్లు మరియు నాయనార్లు భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. వీరు యజ్ఞయాగాలను మరియు పురోహితుల ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆళ్వార్లు వైష్ణవ భక్తిని, నాయనార్లు శైవ భక్తిని ప్రచారం చేస్తూ తమిళంలో అనేక భక్తి గీతాలను రచించారు. ఆళ్వార్లు మరియు నాయనార్లు. సో ముందుగా నాయనార్లు చూద్దాం. లేకుంటే నాయనార్లు ఆళ్వార్లు చూద్దాం. నాయనార్లు శైవ మతాన్ని ఆరాధిస్తారు, ప్రచారం చేశారు. మరియు ఆళ్వార్లు వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. నాయనార్లు మొత్తం 63 మంది కాగా ఆళ్వార్లు 12 మంది. నాయనార్ల ముఖ్య గ్రంథం లేదా భక్తి గీతాలు తేవరం లేదా తిరుమురై. ఇవి శైవ భక్తి గీతాలు. ఆళ్వార్లు ముఖ్య గ్రంథం లేదా భక్తి గీతాలు ప్రబంధం లేదా నలఈర దివ్య ప్రబంధం. ఇవి వైష్ణవ భక్తి గీతాలు. నాయనార్లలో ముఖ్యులు తిరునవక్కరసు అంటే అప్పార్, సుందరార్ లేదా సుందరమూర్తి, తిరుజ్ఞాన సంబంధార్, మణిక్కవసాగర్ మరియు కరైకల్ అమ్మాయ్యార్. వీరు నాయనార్లలో ముఖ్యులు. ఆళ్వార్లలో ముఖ్యులు తిరుమంగై ఆళ్వార్, తిరువల్లువార్, తిరుప్పన్ ఆళ్వార్, పుదత్ అల్వార్, నమ్మాళ్వార్, ఆండాల్ అంటే గోదాదేవి, తోండరి డిప్పోడి అంటే విప్రనారాయణ. వీళ్ళ ఇంకో పేర్లు. నాయనార్ల ప్రధాన కేంద్రం కంచి కాగా ఆళ్వార్ల ప్రధాన కేంద్రం కంచితో పాటు తిరుపతి మరియు శ్రీరంగం. నాయనార్లలో ముఖ్యమైన మహిళ కరైకల్ అమ్మాయ్యార్ కాగా ఆళ్వార్లలో ముఖ్యమైన మహిళ ఆండాల్. తమిళ భక్తి ఉద్యమం ఇంపార్టెంట్ పాయింట్స్. అప్పార్ అనే నాయనార్ పురోహితులను మూర్ఖులు, అజ్ఞానులని విమర్శించాడు. వీరు రచించిన ధర్మశాస్త్రాలను అప్పార్ తిరస్కరించాడు. యజ్ఞయాగాలు మూర్ఖత్వానికి నిదర్శనమని, భక్తి ద్వారా మాత్రమే మోక్షం సాధ్యమని వీరు తెలిపారు. పుదత్ అల్వార్ అనే వైష్ణవ మతాచార్యుడు ప్రాపతి మార్గం ద్వారా మోక్షం లభిస్తుందని ప్రచారం చేశాడు. ప్రాపతి మార్గం అంటే భగవంతుడికి సమర్పించుకోవడం. కులం ఆధారంగా కొనసాగుతున్న సామాజిక అసమానతలను వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మతాచార్యుల్లో చాలామంది నిమ్న జాతి వారు ఉన్నారు. తిరప్పన్ ఆళ్వార్ అనే వైష్ణవ మతాచార్యుడు పన అనే అస్పృశ్య కులానికి చెందినవాడు. భక్తి ఉద్యమం లక్షణాలు. భక్తి అనే పదం తొలిసారిగా శ్వేతేశ్వతార ఉపనిషత్తులో చర్చించబడింది. భక్తి అనే భావన చాలా ప్రాచీనమైంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో భక్తి ఒక ఉద్యమ రూపాన్ని దాల్చి దేశం మొత్తం విస్తరించింది. భక్తి ఉద్యమం లక్షణాలు. భక్తుడు దేవుడితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండి భగవంతుడికి లొంగిపోవడమే భక్తి. భక్తి ద్వారా మాత్రమే మోక్షం సాధ్యమని, యజ్ఞయాగాలు అజ్ఞానమని భక్తి ఉద్యమకారులు ప్రచారం చేశారు. వీరు యజ్ఞయాగాలను, పురోహిత ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సామాజిక మరియు మత వివక్షతను వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రాహ్మణ కులానికి చెందిన భక్తి ఉద్యమకారులు దళితులను కూడా
తమ శిష్యరికంలో చేర్చుకొని సామాజిక సమానత్వాన్ని చాటి చెప్పారు. కులాలకు అతీతంగా అందరూ భక్తి ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేశారు. భక్తి ఉద్యమకారులు. దక్షిణ భారతదేశంలోని భక్తి ఉద్యమకారులు ఆది శంకరాచార్యులు అద్వైత మతాన్ని బోధించారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, మధ్వాచార్యులు ద్వైతం. ఈ ముగ్గురిని త్రిమతాచార్యులు అని అంటారు. వీరు స్థాపించిన శాఖలు లేదా మతాలను త్రిమతాలు అని అంటారు. వీళ్ళు ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్. నింబార్కుడు ద్వైతాద్వైతం, వల్లభాచార్యుడు శుద్ధాద్వైతం. ఇవి కూడా ఇంపార్టెంట్. ఆది శంకరాచార్యులు 788 నుంచి 820 వరకు కేరళలోని కలడిలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో ఆద్యులు, త్రిమతాచార్యుల్లో ప్రథముడు. సో ఈ పాయింట్ ద్వితీయుడు అని పడింది. నేను మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆది శంకరాచార్యులకు సంబంధించి 4 days బ్యాకే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరికైతే వాట్సాప్లో సెండ్ చేశానో వాళ్ళకి నేను ఒక 2-3 daysలో రీసెండ్ చేస్తాను ఈ పీడిఎఫ్ని. త్రిమతాచార్యులు మొత్తం ముగ్గురు. వీరు హిందూ మతంలో 3 శాఖలు లేదా మతాలను స్థాపించడం వల్ల వీరు స్థాపించిన శాఖలను లేదా మతాలను త్రిమతాలు అని, వీరిని త్రిమతాచార్యులు అని అంటారు. వీరు స్థాపించిన 3 శాఖలు. సో ఇక్కడ నేను కరెక్ట్గానే ఇచ్చాను, సీరియల్ నెంబర్ 1. సో ఇక్కడ మిస్టేక్ అయింది, మళ్ళీ అది ఎడిట్ చేసి ఇక్కడ ప్రథముడు అని ఇవ్వడం జరిగింది. సో అద్వైతం లేదా స్మార్తం, దీన్ని స్థాపించినది ఆది శంకరాచార్యులు. విశిష్టాద్వైతం లేదా వైష్ణవం రామానుజాచార్యులు స్థాపించారు. ద్వైతం లేదా మధ్వంను మధ్వాచార్యులు స్థాపించారు. ఈశ్వరుడే ఆది శంకరాచార్యులుగా జన్మించారని నమ్ముతారు. ఆది శంకరాచార్యులు సాక్షాత్తు ఈశ్వరుడే అని నమ్ముతారు. భారతదేశమంతా పర్యటించి అనేక మతాలను హిందూ మతంలో విలీనం చేసి హిందూ మతాన్ని బలోపేతం చేసినది ఆది శంకరాచార్యులు. బెనారస్కి చెందిన గోవిందయోగి బోధనలు ఆది శంకరాచార్యులను విశేషంగా ప్రభావితం చేశాయి. హిందూ మతంలో 2 ప్రధాన శత్రుశాఖలైన శైవ మరియు వైష్ణవాలను కలపడానికి అద్వైత లేదా స్మార్త అనే నూతన శాఖను ఆది శంకరాచార్యులు స్థాపించారు. స్మార్తులు హరిహరుణ్ణి పూజిస్తారు. హరిహరుడు అంటే విష్ణువు మరియు శివుడు. ఆత్మ పరమాత్మ ఒక్కటేనని, పరమాత్మే ఆత్మ అని అద్వైత సిద్ధాంతం బోధిస్తుంది. అద్వైతానికి మూలం ఉత్తర మీమాంస. దీన్ని రచించినది బాదరాయణుడు. హిందూ మత ప్రచారం కోసం ఆది శంకరాచార్యులు భారతదేశపు 4 దిక్కుల 4 మఠాలను స్థాపించారు. తూర్పున గోవర్ధన మఠం, పూరి ఒరిస్సాలో ఉంది. పశ్చిమాన కాళికా మఠం, ద్వారక గుజరాత్లో ఉంది. ఉత్తరాన జ్యోతిర్మఠం, బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉంది. దక్షిణాన శారదా మఠం, శృంగేరి కర్ణాటకలో ఉంది. కంచిలోని కామకోటి పీఠం మరియు కాశీలోని సుమేరుమాత మఠాన్ని కూడా ఆది శంకరాచార్యులే స్థాపించారని భావిస్తున్నారు. కానీ ఇతనే స్థాపించాడనే స్పష్టత లేదు. ఉత్తర మీమాంస లేదా వేదాంత తత్వాన్ని ఆది శంకరాచార్యులు అనుసరించారు. వేదాంతంలోనే అద్వైతం అనే నూతన తత్వాన్ని బోధించాడు. ఉపనిషత్తులు, భగవద్గీత మరియు సూత్రాలపై వ్యాఖ్యానాలు వ్రాసారు. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అని అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలను రచించినది బాదరాయణుడు. ఆది శంకరాచార్యులు జ్ఞాన మార్గాన్ని బోధించారు. వేదాల్లోని జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా ముక్తి లభిస్తుందని తెలియజేశాడు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని తెలియజేసినది ఆది శంకరాచార్యులు. ప్రపంచం అనేది వాస్తవం కాదని, అది భ్రమ అని, వ్యక్తి యొక్క అజ్ఞానం మరియు అవిద్య ద్వారా ప్రాపంచిక జీవితం వాస్తవమని అనిపిస్తుందని బోధించాడు. యజ్ఞ యాగాదులను వ్యతిరేకించి జంతు బలులను ఖండించాడు. విగ్రహారాధనను సమర్థించాడు. వైదిక మత పూజా విధానాన్ని ప్రవేశపెట్టాడు. మాయావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచమంతా మాయ అని, వాస్తవం కాదని, అది భ్రమ అని తెలియజేశాడు. బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టిన శూన్యవాద సిద్ధాంతానికి మరియు ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన
మాయావాద సిద్ధాంతానికి మధ్య సారూప్యత అంటే సిమిలారిటీ ఉండటం వల్ల ఆదిశంకరాచార్యులను ప్రచ్ఛన్న బుద్ధుడు అని అంటారు. ఆదిశంకరాచార్యుల ముఖ్య శిష్యులు పద్మపాదుడు, కుమారీల భట్టు మరియు భట్టిపాదుడు. 2023 సెప్టెంబర్లో మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. రామానుజాచార్యులు 1017 నుంచి 1137 వరకు 120 సంవత్సరాలు జీవించారు. త్రిమతాచార్యుల్లో ద్వితీయుడు రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో బ్రాహ్మణ కులంలో జన్మించారు. శ్రీరంగంలోని వైష్ణవ ఆలయంలో పురోహితుడిగా పనిచేశాడు. నిజమైన భక్తి ఉద్యమ స్థాపకుడు. ఇతన్ని యతిరాజా అని అంటారు. కింగ్ ఆఫ్ యతి. బోధించిన తత్వం విశిష్టాద్వైతం. ఆదిశంకరాచార్యుల అద్వైతానికి కొన్ని మార్పులు చేసి విశిష్టాద్వైతంని ప్రబోధించాడు. శ్రీ వైష్ణవం అనే ఒక కొత్త వైష్ణవ శాఖను స్థాపించినది రామానుజాచార్యులు. ఈ శాఖలో కృష్ణుణ్ణి మాత్రమే విష్ణువు అవతారంగా భావిస్తారు. విశిష్టాద్వైతంను పాటించే వారిని శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. వైష్ణవులు రామానుజాచార్యులను ఆదిశేషుడి అవతారంగా విశ్వసిస్తారు. రామానుజాచార్యుల ప్రకారం భగవంతుడు సగుణ బ్రహ్మ, యావత్ ప్రపంచం జీవరాశులు అతడి సృష్టి, ఇవి కల్పితం కావు. దేవుడు, ఆత్మ, పదార్థం అన్నీ శాశ్వతం అని రామానుజాచార్యులు తెలిపారు. ప్రపత్తి లేదా ప్రాపతి మార్గం ద్వారా మానవులు మోక్షం పొందవచ్చని బోధించాడు. ప్రపత్తి మార్గం అంటే భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడం. ప్రపత్తి లేదా ప్రాపతి. భగవంతుడు సత్యం, శివం, సుందరం అని రామానుజాచార్యులు వ్యాఖ్యానించాడు. అట్టడుగు వర్గాల వారిని వైష్ణవంలోకి ఆహ్వానించాడు. రామానుజాచార్యుల శిష్యుడు రామానందుడు. రామానుజాచార్యులకు దేశ బహిష్కరణ శిక్షను విధించినది కులుత్తోంగ చోళుడు. ఈ మతశాఖకు చెంది సన్యాసం తీసుకునే వారిని జీయర్లు అని అంటారు. రామానుజాచార్యుల శరీరం తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం లేదా తిరువరంగంలో ఉంది. ఇది తమిళనాడులో ఉంది. ఈ ఆలయంలో రామానుజాచార్యుల శరీరాన్ని భద్రపరిచారు. సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి. హైదరాబాద్లోని ముచ్చింతల్లో రామానుజాచార్యుల 216 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని సమతామూర్తి అనే పేరుతో ఏర్పాటు చేశారు. మధ్వాచార్యులు క్రీస్తు శకం 13వ శతాబ్దం. కర్ణాటకలోని కెనరా సమీపంలోని పాజక అనే గ్రామంలో జన్మించారు. త్రిమతాచార్యుల్లో 3వ వాడు లేదా చివరివాడు. మధ్వాచార్యులు ప్రధానంగా కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. మహారాష్ట్రలోని పండరీపురం కేంద్రంగా భక్తి ఉద్యమాన్ని నడిపించాడు. ఇతడు బోధించిన సిద్ధాంతం ద్వైతం, అద్వైతానికి వ్యతిరేకం. ఇది ప్రపంచం వాస్తవమని, అది కల్పితం లేదా మిథ్య కాదని తెలియజేసినది మధ్వాచార్యులు. ఆత్మ, దేవుడు, పదార్థం ఈ 3 కూడా ప్రకృతిలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని మధ్వాచార్యులు తెలిపాడు. సర్వమూల అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ముఖ్యమైన గ్రంథాలపై వ్యాఖ్యానం. ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించాడు. మధ్వాచార్యుని అనుచరులను మాధ్వా వైష్ణవులు అని అంటారు. నింబార్కుడు లేదా నింబాదిత్య లేదా నియమానంద 12 నుంచి 13 శతాబ్దాల మధ్య ఆంధ్ర ప్రాంతానికి చెందిన వైష్ణవ మతాచార్యుడు. ఆదిశంకరాచార్యుల అద్వైతం మరియు మధ్వాచార్యుల ద్వైతంను కలిపి ద్వైతాద్వైతం అనే నూతన తత్వాన్ని ప్రారంభించాడు. దీన్నే భేద అని అంటారు. సో ఇక్కడ గ్రంథం మిస్ అయింది, నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. బ్రహ్మసూత్రాలపై నింబార్కుడు రచించిన భాష్యం వేదాంత పారిజాత సౌరభం. నెక్స్ట్ వల్లభాచార్య 15-16 శతాబ్దం. ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డ తెలంగాణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వల్లభాచార్య
మోక్ష సాధనకై పుష్టి మార్గంను బోధించాడు. ముక్తి అంటే శ్రీకృష్ణుడి సేవారాధనే అని ప్రచారం చేశాడు. శుద్ధాద్వైతం అనే తత్వాన్ని స్థాపించాడు. మాయావాదాన్ని తిరస్కరించి జగత్తు మిథ్య కాదు అని తెలిపాడు. శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన స్తోత్రం మధురాష్టకం. చాలా చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని భక్తి ఉద్యమకారులు 13 నుండి 17 శతాబ్దాల పాటు మధ్య మహారాష్ట్రలోని పండరీపురం కేంద్రంగా వైష్ణవ భక్తి ఉద్యమం కొనసాగింది. పండరీపురంలో విష్ణువుకి గల పేర్లు పాండురంగ, పండరినాథ, విఠల మరియు విఠోబా. జ్ఞానదేవ లేదా సంత్ జ్ఞానేశ్వర్ 13వ శతాబ్దం. ఇతడి బిరుదు జ్ఞానేశ్వర్. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వైష్ణవ మతాచార్యుడు జ్ఞానదేవ. ఇతడి బోధనలను మహారాష్ట్ర ధర్మం అంటారు. భగవద్గీతపై రచించిన భాష్యం లేదా వ్యాఖ్యానం జ్ఞానేశ్వరి లేదా భావార్థ దీపిక. జ్ఞానేశ్వరి మరాఠాలో వ్రాయబడ్డ తొలి గ్రంథం. ఏకనాథ 16వ శతాబ్దం. మరాఠీలో భావార్థ రామాయణం అనే కావ్యాన్ని రచించాడు. ఇది భాగవత పురాణంపై వ్యాఖ్యానం. మరాఠీలో అభంగాలు అనే భక్తి గీతాలను రచించాడు. సమర్థ రామదాసు 17వ శతాబ్దం. ధర్కారీ శాఖకు చెందినవాడు. ఇతడు ఛత్రపతి శివాజీ యొక్క గురువు. దేవుడు సర్వాంతర్యామి కాబట్టి తీర్థయాత్రలు అవసరం లేదని వీరు భావిస్తారు. మరాఠీ భాషలో దాసబోధ లేదా దశబోధను రచించినది సమర్థ రామదాసు. ఉత్తర భారతదేశంలోని వైష్ణవ భక్తి ఉద్యమాలు. భక్తి ఉద్యమం ఉత్తర భారతదేశంలో 15వ శతాబ్దంలో ప్రవేశించి 17వ శతాబ్దం కల్లా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. రామానంద 15వ శతాబ్దం. అలహాబాద్లో జన్మించాడు. రామానుజాచార్యుల అనుచరుడు. భక్తి ప్రబోధనల్లో ప్రాంతీయ భాషను ఉపయోగించిన మొదటి వ్యక్తి రామానంద. ఉత్తర భారతదేశంలోని తొలి భక్తి ఉద్యమకారుడు. ఉత్తరాదిన రామభక్తిని హిందీ భాషలో ప్రచారం చేశాడు. రామానందపై విశిష్టాద్వైతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కులం ఆధారంగా కొనసాగుతున్న సామాజిక మత అసమానతలను తీవ్రంగా ఖండించాడు. అనవసరపు కర్మకాండలను ఆచారాలను ఖండించాడు. అన్ని కులాలు మరియు వర్గాల వారిని తన శిష్యులుగా చేర్చుకున్నాడు. రామానందుడి శిష్యుల్లో అగ్రగణ్యుడు కబీర్. రామానందుడి 12 మంది శిష్యులను అవధూతలు అంటారు. ఈ 12 మంది శిష్యుల్లో ముఖ్యులు పిఫా లేదా పీపా. ఇతడు రాజపుత్ర యువరాజు. కబీర్ ముస్లిం నేత కులానికి చెందినవాడు. రవిదాస చెమ్మర్ కులం. సుధానా లేదా సాధన కసాయి కులం. ధన్న జాట్ రైతు. సేన మంగలి. నరహరరాయ్ కంసాలి. వీరందరూ రామానందుడి 12 మంది శిష్యుల్లో ముఖ్యమైన వారు. భగవంతుడి ఆరాధనకు మోక్ష ప్రాప్తికి అందరూ అర్హులే అని రామానందుడు ప్రకటించాడు. నెక్స్ట్ సూరదాసు 15-16 శతాబ్దం. వల్లభాచార్యుడి శిష్యుడు. తన హిందీ రచనల ద్వారా కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. ఇతడు రచించిన గ్రంథాలు సూర్ సాగర్ మరియు సూర్ సురావళి. సూరదాసు. మీరాబాయి 15-16వ శతాబ్దం. చాలా చాలా ఇంపార్టెంట్. రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి. ఈమె తన గురువు రవిదాసు వద్ద ఏకేశ్వరోపాసన దీక్షను పొందింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి కృష్ణ భక్తురాలిగా మారింది. మీరాబాయి భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా మోక్షం సాధ్యం అని బోధించింది. కృష్ణుణ్ణి గిరిధర్ లాల్ రూపంలో పూజించినది మీరాబాయి. ఈమె కృష్ణ భక్తిపై అనేక భజనలను రచించింది. మీరాబాయి రచించిన పాటలు మరియు కీర్తనలు బ్రజ్ రాజస్థానీ భాషల్లో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తులసీదాస్ 16-17 శతాబ్దం. అసలు పేరు రామ్ బోలా. వారణాసిలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తులసీదాస్ అక్బర్కు సమకాలీకుడు. హిందీ సాహిత్యం ద్వారా రామభక్తిని ప్రచారం చేశాడు. తులసీదాసు అపర వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన గొప్ప రామభక్తుడు. రామాయణంను హిందీ భాషలో రామచరిత మానస్ లేదా తులసీ రామాయణ్ అనే పేరుతో అనువదించాడు.
తులసీదాస్ రచించిన గ్రంథాలు కవితావళి, దోహావళి, గీతావళి మరియు వినయ పత్రిక. చైతన్య 15-16 శతాబ్దం. అసలు పేరు విశ్వాంబర మిశ్రా. నవద్వీపంలో జన్మించాడు. చైతన్య వంగదేశపు సంస్కర్తగా ప్రసిద్ధి. పూరిలోని జగన్నాథుడి భక్తుడు. బెంగాల్లో వైష్ణవ భక్తిని ప్రచారం చేశాడు. మోక్షం కోసం రాగమార్గంను బోధించినది చైతన్య. రాగమార్గం అంటే భగవంతుణ్ణి ప్రేమించి మోక్షాన్ని పొందడం. ఇస్లాంలోకి వెళ్ళిన హిందువులు చైతన్యుడి బోధనల వల్ల ప్రభావితులై తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. శంకరదాస 15-16 శతాబ్దం. అస్సాంలో వైష్ణవ భక్తిని ప్రచారం చేశాడు. శంకరదాస బోధనల వల్ల బ్రహ్మపుత్ర ప్రాంతంలోని అనేక గిరిజన తెగలు వైష్ణవ మతాన్ని స్వీకరించాయి. ఇతడి ప్రభావంతో అస్సాంని పాలిస్తున్న అహోం వంశరాజు సుహుంముంగ్ వైష్ణవ మతాన్ని స్వీకరించి తన పేరుని స్వర్గనారాయణగా మార్చుకున్నాడు. భాగవత పురాణం మరియు రామాయణాన్ని అస్సామీ భాషలోకి అనువదించాడు. అనేక కీర్తనలను రచించాడు. నరసింహ మెహతా 15-16 శతాబ్దాలు. గుజరాత్లో వైష్ణవ భక్తిని ప్రచారం చేశాడు. మహాత్మా గాంధీకి అత్యంత ఇష్టమైన అనేక గుజరాతీ భజనలను రచించాడు. శైవ భక్తి ఉద్యమకారులు. వీళ్ళు వైష్ణవ భక్తి ఉద్యమకారులతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటారు. బసవన్న 12వ శతాబ్దం. బీజాపూర్ జిల్లాలోని బాగెవాడి అనే పట్టణంలో ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బసవన్న కాలచూరి రాజు బిజ్జల ఆస్థానంలో ప్రధాని. వీరశైవం అనే కొత్త మతశాఖను ప్రారంభించినది బసవన్న. యజ్ఞయాగాలను ఖండించి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. శైవ భక్తి ద్వారానే మోక్షం సాధ్యం అని బోధించాడు. అస్పృశ్యతను అంతం చేసి సమాజాన్ని మరియు కులరహిత సమాజాన్ని నిర్మించడం బసవన్న లక్ష్యం. బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతు వివాహాలను నిషేధించడం లాంటి దురాచారాలను తీవ్రంగా ఖండించాడు. కన్నడ భాషలో వచనములను రచించి మూఢనమ్మకాలను విమర్శించాడు. బాగల్కోట్ జిల్లాలోని కూడలి సంఘం వద్ద బసవన్న మరణించాడు. వీరశైవులు ఎల్లప్పుడూ విధిగా లింగాన్ని ధరించాలనే నియమాన్ని పాటించడం వల్ల వీరిని లింగాయత్తులు అని కూడా అంటారు. వీరశైవ పురోహిత వర్గాన్ని జంగములు అని అంటారు. వీరు భిక్షాటన చేస్తూ సంచార జీవితాన్ని గడుపుతూ శైవ భక్తిని ప్రచారం చేస్తారు. లాల్ దేవ్ లేదా లల్లాదేవి 14వ శతాబ్దం. కాశ్మీర్లో శైవ భక్తిని ప్రచారం చేసింది. ఈమె అసలు పేరు లల్లేశ్వరి. కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించింది. ఈమెకు బాల్య వివాహం జరిగింది. చిన్న వయసులోనే సంసార జీవితాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించింది. లల్లాదేవి సిద్ధ శ్రీకాంత శిష్యురాలు. సిద్ధ శ్రీకాంత త్రిక శైవ శాఖ స్థాపకుడు. లల్లాదేవి కాశ్మీరీ భాషలో లాల్ వాక్ అనే శైవభక్తి గీతాలను రచించింది. ఈమె ప్రచారం చేసిన భక్తి ఉద్యమానికి ప్రభావితుడైన సూఫీ మతాచార్యుడు నూరుద్దీన్ ఋషి. ఇతడు 15వ శతాబ్దానికి చెందినవాడు. లల్లాదేవి 14వ శతాబ్దానికి చెందినది. భక్తి మార్గాలు. 2 రకాల భక్తి మార్గాలు ఈ కాలంలో ప్రచారం చేయబడ్డాయి: సగుణ మరియు నిర్గుణ. సగుణ భక్తి ఉద్యమకారులు దేవుడికి మానవ రూపాన్ని మరియు మానవ గుణాలను ఆపాదించి విగ్రహాలను పూజించారు. నిర్గుణ భక్తి ఉద్యమకారులు దేవుడికి మానవ రూపాన్ని, మానవ గుణాలని ఆపాదించడాన్ని వ్యతిరేకించారు. వీరు విగ్రహారాధనను ఖండించారు. సగుణ భక్తి ఉద్యమకారుల్లో శైవ భక్తి, వైష్ణవ భక్తి ఉద్యమాలు వేర్వేరుగా కొనసాగాయి. నిర్గుణ భక్తి ఉద్యమకారులపై ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో నిర్గుణ భక్తి ఉద్యమకారులు. నిర్గుణ భక్తి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉండేది. ఇస్లాం మత ప్రభావానికి లోనైన హిందూ మతాచార్యులు నిర్గుణ భక్తిని బోధించారు. నిర్గుణ భక్తి ఉద్యమకారులు ప్రధానంగా మధ్య మరియు దిగువ కులాలకు చెందినవారు. వీరు అతివాద భావాలను కలిగి ఉంటారు. నామదేవ 14వ శతాబ్దం. మహారాష్ట్రకు చెందిన నిర్గుణ భక్తి ఉద్యమకారుడు. ఒక రాయిని మొక్కుతున్నావు, మరొక రాయిని తొక్కుతున్నావు అని విగ్రహారాధనను తీవ్రంగా ఖండించాడు. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్.
తరచుగా ఢిల్లీకి వెళ్ళి సూఫీ మతాచార్యులతో ఆధ్యాత్మిక చర్చలు జరిపేవాడు. నామదేవ బోధనలు ఆది గ్రంథ్లో చేర్చబడ్డాయి. ఆది గ్రంథ్ సిక్కుల పవిత్ర గ్రంథం. కబీర్ దాస్ 15వ శతాబ్దం, కాశీకి చెందిన నేత కుటుంబంలో జన్మించాడు. ఇతడిలోని అతివాద భావనల వల్ల పండితులు కబీర్ దాస్ని ఇండియన్ కార్ల్ మార్క్స్ అని పిలిచారు. విగ్రహారాధన, తీర్థయాత్రలు మరియు ఉపవాసాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. రామ్ రహీం ఒక్కరే అని హిందూ ముస్లిం ఐక్యతను, బ్రాహ్మణుడు శూద్రుడు ఒక్కరే అని సామాజిక సమానత్వాన్ని చాటి చెప్పాడు. కబీర్ దాస్ సంస్కృత భాషను తిరస్కరించాడు. హిందీలో దోహాలు లేదా సాఖీలు అనే ద్విపదములను రచించాడు. వీటిని బీజక్ అనే పేరుతో సంకలనం చేశారు. కబీర్ శిష్యులను కబీర్ పంథీలు అంటారు. కబీర్ బోధనలు కూడా ఆది గ్రంథ్లో చేర్చబడ్డాయి. కబీర్ మాఘర్లో సమాధి చేయబడ్డాడు, ఉత్తరప్రదేశ్లోని. గురునానక్ 1469 నుంచి 1539, పంజాబ్లోని ఖత్రీ కులానికి చెందినవాడు. తల్వాండిలో జన్మించాడు, కర్తార్పూర్లో మరణించాడు. ఇవి రెండు కూడా ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నాయి. మొదట సూఫీ మతంలో చేరి తర్వాత దాన్ని వదిలేశాడు. ఇస్లాంలోని నిర్గుణ భక్తి ఇతడిపై ప్రభావాన్ని చూపించింది. ఇస్లాం పవిత్ర క్షేత్రమైన మక్కాను సందర్శించాడు. సర్వమానవ సౌభ్రాతృత్వం మరియు ఏకేశ్వరోపాసనను బోధించాడు. గురు కా లంగర్ అనే సహపంక్తి భోజన కార్యక్రమాన్ని చేపట్టాడు. భక్తి ఉద్యమ ప్రభావం. భక్తి ఉద్యమం హిందూ మతాన్ని చాలా వరకు సంస్కరించి బలోపేతం చేసింది. యజ్ఞ యాగాలు మరియు పురోహితుల ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించి భక్తి భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. భక్తి ద్వారా మోక్షం అనే సిద్ధాంతం ద్వారా హిందూ మతం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. యజ్ఞ యాగాలు, జంతు బలులు ఖర్చుతో కూడుకొని ఉంటాయని గుర్తుపెట్టుకోండి. బడుగు వర్గాల ప్రజలు ఇస్లాం వైపుకు వెళ్లకుండా నిరోధించగలిగింది. బెంగాల్లో చైతన్యుడి వైష్ణవ భక్తి ప్రచారం వల్ల ఇస్లాంను స్వీకరించిన హిందువులు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. అస్సాంలో శంకరదాస్ చేపట్టిన భక్తి ఉద్యమం వల్ల బ్రహ్మపుత్రలోని గిరిజన సమూహాలు వైష్ణవంలోకి వచ్చారు. పంజాబ్లో గురునానక్ ప్రచారం చేసిన నిర్గుణ భక్తి వల్ల సిక్కు మతం ఆవిర్భవించింది. పండిత భాష అయిన సంస్కృతాన్ని వ్యతిరేకించి సామాన్య ప్రజలు ఉపయోగిస్తున్న ప్రాంతీయ భాషలకు మద్దతివ్వడం ద్వారా ప్రాంతీయ భాషల్లో సాహిత్యం అభివృద్ధి చెందింది. సాహిత్యం. కబీర్ దాస్ దోహాలు లేదా సాకీలు అనే ద్విపదాలను హిందీ భాషలో రచించాడు. సూర్దాస్ సురావళి, సూర్సాగర్ అనే హిందీ కావ్యాలను రచించాడు. తులసీదాస్ కవితావళి, గీతావళి, వినయ పత్రికలను హిందీలో రచించాడు. రామచరిత మానస్ రామాయణాన్ని హిందీలో అనువదించాడు. జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరి లేదా భావార్థ దీపిక అనే గ్రంథాన్ని మరాఠీలో రచించాడు. మరాఠీ భాషలో ఇది తొలి గ్రంథం. లేఖనాథ్ భావార్థ రామాయణం మరియు అభంగాలను రచించాడు. అభంగాలు మరాఠీ భక్తి గీతాలు. సమర్థ రామదాసు దాసబోధ అనే మరాఠీ గ్రంథాన్ని రచించాడు. బసవన్న వచనములు అని కన్నడలో భక్తి గీతాలను రచించాడు. శంకరదాసుడు భాగవత పురాణం మరియు రామాయణాన్ని అస్సామీ భాషలో అనువదించాడు. నరసింహ మెహతా గుజరాతీ భాషలో అనేక భజనలను రచించాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎవరికైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలంటే 30 రూపీస్ పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఓన్లీ చదువుకోవాలి అనుకుంటే ₹1 కోర్స్ ఓపెన్ చేసి చదువుకోండి. ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. February 26 వరకు ఉంటుంది ఈ పీడిఎఫ్. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్.